ఒక ట్రైన్ ఢిల్లీకి ప్రతిరోజు, ఎందుకంటే ఆ పేషెంట్లు క్యాన్సర్ పేషెంట్లు తీసుకుపోయేదానికి స్పెషల్గా ఒక ట్రైన్ వేశాను. అంటే ఆ రాష్ట్రంలో అంత ప్రకృతి వ్యవసాయం పూర్తిగా లేకుండా రసాయనిక ఎరువులు ఎక్కువ వేసిన దాని వల్ల ఆ విధంగా జరిగింది. కాబట్టి మీరు కూడా ప్రతి గ్రామ సభలో కానీ ఎక్కడ మీటింగ్లు పెట్టినప్పుడు చెప్పండి, ప్రకృతి వ్యవసాయం ముందు తీసుకున్నాం అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి మండలంలో పెట్టడం జరిగింది. నేను కూడా చిన్నప్పటి కూర్చుంటాను సార్, కానీ కడపలో మీటింగ్ పెట్టారు, అక్కడ పోయినాం. కాబట్టి మేము రాలేదు. కంపల్సరీగా ఇక్కడ మీటింగ్ ఉన్నా మన వంతు ఖచ్చితంగా అందరికీ విషయాలు తెలియజేయాలని, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో మీరు గ్రామాల్లో ఉండేవాళ్ళు, గ్రామాల్లో రైతులు మనందరం ముఖ్యంగా తెలియని విషయాలు ఏం లేవు. కాకపోతే ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకేమైనా నష్టం వస్తుంది, మన ముందు బస్తాలు అవుతుంది కాదని ఉంటారు. వాస్తవానికి మాది కూడా మనం ఇంచుమించు మారులో ఉన్నాం. నేను కూడా ఒక 5-6 సంవత్సరాల నుంచి వచ్చే కదా ఇదే విధంగా ఏ ముందు కొట్టే సమస్య లేదు. కింద మనం పేడ ఎరువు వేస్తే మళ్ళా పైన కూర్చున్నారు, కొట్టేది ఏ ముందు కొట్టేది లేదు. 2 నుంచి 3 బస్తాలు ఫస్ట్ సంవత్సరం ఏమో తక్కువ వస్తుంది. ఒక 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం దాటిందంటే, నేను ఇప్పుడు 7-8 సంవత్సరాలుగా ఆ ఉల్లిపాయలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు 3 బస్తాలు వస్తాను, 2 నుంచి 3 మధ్యలో. సో ఇప్పుడు అవి ధర కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బయట దొరికే పరిస్థితి కాదు. మన రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా రసాయనిక ఎరువులు లేకుండా వాడుతున్నారు అనే విషయాలు తీసుకుంటే చాలా తక్కువ ఉంది. కాబట్టి మనందరం కూడా ప్రతి గ్రామంలో మన ఆరోగ్యం కోసం అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గ్రామాల్లో చెప్పి ఎంతో కొంత అనేది కొంతమంది ఇప్పుడు మేము వేసిన తర్వాత ఇంకొక 2-3 ట్రై చేస్తారు గ్రామస్తులు కూడా. అట్లా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల నష్టం జరుగుతుంది, మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ యొక్క రసాయన ఎరువులు ఉండేవి అన్నీ కూడా ఇవంతా మనం తినే ఆహారంలో పోయి మన ఆరోగ్యానికి మనం అన్నీ చేసుకునేది ఒక మనిషి కొరకే. అది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయానికి పెద్ద పేరు వేయాలని మీరు తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెట్టడానికి ధన్యవాదాలు.